జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశంలో ఒకప్పుడు ఈ జిహాదీగాళ్ళు అంటే ఏదైనా మన దేశ సరిహద్దుల దగ్గరనో లేకపోతే ఆ సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి అడవుల్లోనో ఉంటా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏకంగా వైట్ కాలర్ వేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పుకుంటా ఏసీ గదుల్లో కూర్చొని మన హిందూ సమాజాన్ని నెట్ట నిలువున ముంచేస్తారు. వాస్తవం. నిన్న మొన్న కూడా మనం చెప్పుకున్నాం, అరే నాయన కాశ్మీర్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు వెలగబెడతారో వాళ్ళు కూడా ఉగ్రవాదులకు సానుభూతి పరులుగా మారిపోయి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ క్రమంలో ఎంతో మందిని మన బలగాలు అయితే పట్టుకుని చెప్పి మనం చెప్పుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, ప్రైవేటు ఉద్యోగాల్లో ఏకంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఇలాంటి ముడాకుడులంతా కూడా దొరికినారు. ముంబై లాంటి నగరాల్లోనే కాదు, ఇప్పుడు పవిత్రమైనటువంటి నాసిక్ పుణ్యక్షేత్రంలో కూడా ఈ కార్పొరేట్ జిహాద్ కోరలు చాచిందనమాట. ఈ విషయాన్ని వింటే మనకు రక్తం అంటే మరిగిపోతుంది. అసలు నాసిక్ అంటే ఏంది? మన దేశంలోని అత్యంత పురాతనమైన పవిత్రమైనటువంటి నగరాల్లో ఇది కూడా ఒకటి. సాక్షాత్తు గోదావరి నది ఇక్కడే జన్మిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. అందుకే ఈ ప్రాంతాన్ని నాసికా త్రయంబకం అని చెప్పేసి మనం భక్తితో పిలుచుకుంటాం. మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు, మన సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణుడు తమ వనవాస కాలంలో ఇక్కడే పంచవటిలో నివసించారు. ఈ గడ్డ మీద ప్రతి అణువులో కూడా రాముడి అడుగుజాడలు అయితే ఉన్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి నాసిక్ నగరం ఇప్పుడు సాఫ్ట్వేర్ హబ్గా మారుతుంది. మంచిదే, సంతోషమే. ఇక్కడే దేశంలోనే అతి పెద్ద ఐటీ సంస్థ అయినటువంటి టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన కార్యకలాపాలను అయితే నిర్వహిస్తుంది. దేశభక్తికి విలువలకు మారుపేరుగా నిలిచేటటువంటి టాటా సంస్థలు కూడా ఈ జిహాదీ ముండాకుడుకులు టీమ్ లీడర్ల ముసుగులో తెస్టేస్తారు. చూడండి, ఈ కంపెనీలోని ఒక విభాగానికి టీమ్ లీడర్లుగా ఉన్నటువంటి జిహాదీగాళ్ళు ఆ సంస్థ పరువు తీయడమే కాకుండా మన హిందూ సమాజం పైన విషయం చెమ్మినారు. ఎవరైనా కూడా ఊహించగలుగుతారు? ఊహించగలుగుతారా? అసలు మామూలుగా నాకు తెలిసినంత వరకు ఏది వీళ్ళను రిక్రూట్ చేసుకునేటప్పుడు మొత్తం వాళ్ళు A to Z వివరాలన్నీ కూడా సేకరిస్తారు. వాళ్ళ పుట్టు పూర్వతరాలు కానించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానించి, వాళ్ళ అడ్రస్లు కానించి ప్రతి ఒక్కటి కూడా. మరి తెలియదా మీకు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో? అంటే ఏ వెరిఫికేషన్ లేకుండానే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండానే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారా టీమ్ లీడర్లుగా? ఎట్లా చేస్తారా ఆ విధంగా? అంటే మీకు జాగ్రత్త లేదా? దేశం పట్ల మీకు బాధ్యత లేదా? ధర్మం పట్ల మీకు బాధ్యత లేదా అంటాలే. ఈ జిహాదీలు ఏం చేశారో తెలిసిన? TCS లో పని చేస్తున్నటువంటి మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మామూలుగా మన్నించండి, మీకు ఎవరికైనా కూడా ఏదైనా మనసు నొప్పిస్తే సాఫ్ట్వేర్ కంపెనీల్లో అమ్మాయిల్ని ఈ లవ్ జిహాద్ పేరుతో ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళను మత్తు మందులో ముంచి వాళ్లకు ఈ మాదక ద్రవ్యాలు, అదేవిధంగా ఈ లిక్కరు ఇదంతా కూడా అలవాటు చేసి వాళ్ళను ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. ఎందుకులే, వాళ్ళను శారీరకంగా వాడుకొని వాళ్ళని ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నారు. ఇలాంటి దారుణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆఫీస్ అంటే పని చేయాల్సిన చోటు, కానీ వీళ్ళు దాన్ని జిహాద్కు అడ్డాగా మార్చేస్తున్నారు. ఈ టీం లీడర్లు మన హిందూ అమ్మాయిలను నరక యాతనకు గురి చేస్తున్నారు. హిందూ ఉద్యోగులపైన నమాజ్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసేది ఏంది? కాదు, నమాజ్ చేసేది ఏందిరా? ఏంది నమాజ్ చేసేది అంటాలే? కాదులే, నీ మతానికి సంబంధించిన వాళ్ళైతే అరే నువ్వు ధర్మంగా ఉండు, నీ ధర్మాన్ని నువ్వు మంచిగా ఫాలో అని చెప్పి చెప్పాలా. కానీ ఇతరులతో, అధర్మీయులతో నీకేం పని అంటాలే? ఆఫీస్లో పని మానేసి నమాజ్ చేయాలంట, లేదంటే ప్రాజెక్టులో ఇబ్బంది పడతామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. ఎవరు? ఈ నీచులు. వీళ్ళేం అంతటితో ఆగల. మనకు ప్రాణ సమానమైనటువంటి గోవును చంపి బలవంతంగా వాళ్ళ చేత గోమాంసం తినిపించడానికి కూడా ప్రయత్నాలు చేశారంట. మన హిందూ ఆచారాలను, మన దేవతలను అత్యంత నీచంగా కించపరిచారు. దీని అమ్మ బొచ్చులో పోతే పోయింది. ఒక్కొక్కరిని కుక్కలు కొట్టేట కొట్టాల్సింది ఆడేసి, కొట్టని శక్తి లేకపోతే గోళ్ళతోనో పళ్ళతోనో రెక్కిపారు దబ్బాల్సింది. ఏంది ఇది? ఏంది ఇదంతా అంటాలే. ఇంకా దారుణం ఏంటంటే, చెప్పినా కదా, ఈ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, వాళ్ళను బురకా ధరించాలని, రంజాన్ మాసంలో ఖచ్చితంగా ఉపవాసాలు ఉండాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారంట. అడుగు మండిపోవడం లేదా అంటాలే. మీరు మా మతంలోకి వస్తేనే మీకు ప్రమోషన్లు వస్తాయి, లేదంటే మీ కెరీర్ నాశనం చేస్తామని చెప్పేసి TCS పేరు వాడుకుంటూ బెదిరిస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ దారుణం ఆ కంపెనీలో నిరంతరం కూడా జరుగుతూనే ఉంది. పైన వాళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నారా? చెవుల్లోనో కళ్ళల్లోనో కనపడలా మీకు ఈ దారుణాలన్నీ కూడా? కనపడలేదా, వినపడలేదా అంటాలే. ఏం బొచ్చు బిక్తారు? కాలే, రతన్ టాటా గారి పేరు చెడదొద్దాం అనుకుంటారా మీరు అంటాలే. ఈ వేధింపులు భరించలేక ఎంతో మంది హిందూ అమ్మాయిలు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి కన్నీళ్లతో వెళ్ళిపోయినారు. చూడండి, మరికొందరు వేరే కంపెనీలకు మారిపోయినారు. కానీ ఆ ఖాళీలలో మళ్ళీ హిందూ అమ్మాయిల్ని తీసుకొని
వాళ్ళను వేటాడడం ఈ జిహాదీలకు అలవాటుగా మారిపోయింది. ఎవరైనా పోతారనుకో మళ్ళీ హిందూ అమ్మాయిలే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ వాళ్ళే కదా. టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో కూడా ఇలాంటి మత పిచ్చోళ్ళు చొరబడినారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒకసారి అర్థం చేసుకోండి. తాజాగా మరో 8 మంది హిందూ అమ్మాయిలు ఆ సంస్థలో చేరినారు. ఇక్కడ ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్ లాంటి జిహాదీగాళ్ళంతా కూడా వాళ్ళను కూడా వదిలిపెట్టల. వాళ్ళ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉన్నారు. మీకు లేరా తల్లిదండ్రులు? మిమ్మల్ని కల్లా మీరేమైనా పందులకు పుట్టినారా, లేకపోతే ఏమైనా గాడిదలకు పుట్టినారా? మీరు ఎవరికి పుట్టినారు? మీరు కూడా మీ అమ్మానాయలకే కదా పుట్టుంటారు. మీ అమ్మానాయని ఎవరైనా దూషిస్తే మీరు ఒప్పుకుంటారా? నోటుకు వచ్చడం మాట్లాడితే మీ హిందూ సంస్కృతి పనికిరాదు, మా మతమే గొప్పదంటూ వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నాలు చేశారంట. కానీ ఈసారి వాళ్ళు తప్పుగా లెక్కేశారు. ఎవరు? ఈ జిహాదీగాళ్ళు. ఈ 8 మంది అమ్మాయిలు భయపడి పారిపోయే రకం కాదు, వాళ్ళు ధైర్యంగా నిలబడినారు. మొదట కంపెనీ మేనేజర్లకు ఫిర్యాదు చేశారంట, చూడండి. కానీ ఆ మేనేజర్లు కూడా ఆ జిహాదీలతో చేతులు కలపడంతో ఇక ఆ అమ్మాయిలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా నాసిక్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. శబాష్ బేటా. మిత్రులారా, ఇప్పుడు మహారాష్ట్రలో ఉండేది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులైనటువంటి మన బీజేపీ ప్రభుత్వం. ఎప్పుడైతే ఈ విషయం పోలీసులకు తెలిసిందో పోలీసులు సింహాల్లాగా విజృంభించారు. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ అనేటటువంటి ఈ 6 మంది జిహాదీ రాక్షసులను పోలీసులు జుట్టు పట్టుకొని ఈడ్చుకోబోయినారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వాళ్ళను రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకొమ్మినారు. బాధితుల్లో కేవలం అమ్మాయిలే కాదు, ఒక హిందూ అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళందరి వాంగ్మూలం తీసుకున్నటువంటి పోలీసులు 6 నిందితులపైన ఏకంగా 9 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ ఘటన పైన నిప్పులు జరిగినారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం అని, టీసీఎస్ లాంటి సంస్థల్లో కూడా ఇలాంటి జిహాదీ పోకడలు ఉంటే సహించేది లేదని చెప్పేసి హెచ్చరించారు. ఈ కేసు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని, అంటే ఒక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఆ జిహాదీలకు అండగా నిలిచినటువంటి ఆ నిర్దిష్ట విభాగాన్ని లేదా ఆ వెండర్ కంపెనీని ఏకంగా బ్లాక్ లిస్ట్ లో పడేశారు. మిత్రులారా, మన దేశం, మన భారతీయులంతా కూడా గర్వించేటటువంటి టాటా గ్రూప్ లో కూడా ఇలాంటి పురుగులు అయితే చేరినాయి. ప్రతి చోట కూడా ఉన్నారు. కాదంటే ఇక్కడ బయటపడింది అంతే. ఇక బయటపడినాటి ఎన్ని ఉన్నాయో, అవునా కాదా? ఎందుకంటే ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది. మీకేదైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఖచ్చితంగా పోలీసుల దృష్టికి కానీ మీడియా దృష్టికి కానీ తీసుకోమండి. యజమాని రతన్ టాటా గారి ఆశయాలకు విరుద్ధంగా ఇలాంటి ఆఫీసులను మత మార్పిడి కేంద్రాలుగా మార్చేస్తున్నటువంటి ఈ జిహాదీ గాళ్లకు తోలైతే తీయాల్సిందే. మారుతున్న భారతం దేశద్రోహులకి, మత పిచ్చోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటివ్వదు. మన ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీసి తొక్క తీస్తారని చెప్పేసి ఈ ఘటన అయితే మరోసారి నిరూపించింది. మిత్రులారా, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండడం పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేసినటువంటి ఆ 6 జిహాదీలకు ఎలాంటి శిక్ష వేయాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి చోటు ఈ పరిస్థితి ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని చిన్న చిన్న కంపెనీలు లేకపోతే ఈ షాపులు, సూపర్ మార్కెట్లు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ పనిచేసే హిందూ అమ్మాయిల పరిస్థితి ఏంది? ఆల్మోస్ట్ 99% అక్కడ వచ్చేసి మన హిందూ అమ్మాయిలనే ఎంప్లాయీస్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేయడానికి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా మేలుకోవాల్సినటువంటి సమయం ఇది. వాళ్ళని కేవలం జైల్లో వేస్తే సరిపోతుందా, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమైనా జప్తు చేయాలా? అసలు మీ మనసులో ఏముండాలి? మీ అభిప్రాయాన్ని గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి హిందూ కుటుంబం కూడా అప్రమత్తంగా ఉండాలా. ఒకవేళ మీ అమ్మాయిలు కానీ మీ అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటే ఈ న్యూస్ను వాళ్ళకు కూడా పంపించండి. వాళ్ళను కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పండి. అందుకే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు వెంటనే షేర్ చేయండి. హిందూ ధర్మం కోసం నిరంతరం పోరాడేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. హిందూ ధర్మం ఖచ్చితంగా కాపాడబడాలా. హిందూ ధర్మం అనేది ఉంటేనే మన దేశం అనేది ఉంటుంది. ఈ దేశం క్షేమంగా ఉండాలంటే మనమందరం కూడా బాధ్యతగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో గర్వంగా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మనందరి ఐకమత్యమే మనకు బలం, మన దేశానికి బలం. అర్థమైందా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.